సింగర్ జుబిన్ గార్గ్ మృతి కేసులో అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో జుబిన్ బ్యాండ్మేట్ వాంగ్మూలం సంచలనంగా మారింది. జుబిన్ కు విషమిచ్చుంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. మేనేజర్, ఫెస్టివల్ ఆర్గనైజేషన్ ఈ కుట్రకు పాల్పడి ఉంటారని ఆమె ఆరోపించారు. జుబిన్ మృతిపై అస్సాం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో పలువురు సాక్షుల వాంగ్మూలాల్ని నమోదు చేశారు. జుబిన్ బ్యాండ్మేట్ గోస్వామి విచారణకు హాజరై సంచలన ఆరోపణలు చేశారు. జుబిన్ గార్గ్ శిక్షణ పొందిన స్విమ్మర్ అని, తనతో పాటు ఎంతో మందికి స్విమ్మింగ్ లో కోచింగ్ ఇచ్చారని ఆమె తెలిపారు. ఆయన ఈత కొడుతూ నీట మునిగి చనిపోయే అవకాశమే లేదన్నారు. మేనేజర్ శర్మతో కలిసి ఈవెంట్ ఆర్గనైజర్ మహంతా ఈ కుట్రకు పాల్పడి ఉంటారని గోస్వామి ఆరోపించారు. జుబిన్ కు విషమిచ్చుంటారని, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసుంటారని ఆరోపించారు. ఇప్పటికే జుబిన్ మృతి కేసులో మేనేజర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆయనపై నాన్ బెయిలబుల్ అభియోగాలు నమోదు చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్ మహంతా ఆర్థిక వ్యవహారాలపైన ఆరా తీస్తున్నారు. గతంలో మహంతా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అస్సాం సిఐడి పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసులో ఈడీ, ఐటీ విభాగం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క ఈ కేసును విచారించడానికి జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అస్సాం సీఎం ప్రకటించారు.